కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీల మనోభావాలు దెబ్బతినేలా కులగణన నివేదికను తగలబెట్టినందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పరుష పదజాలంతో తీన్మార్ మల్లన్న మీడియా ముందు మాట్లాడారు. పార్టీ ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యక్తిగత ఎజెండా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు నేతలు మల్లన్నపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యేందుకు సహకరించిన విషయాన్ని మర్చిపోయారు అన్నారు. వారం రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 12లోగా షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యాంగం నిబంధనల మేరకు వివరణ రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. టీవీ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించి కాంగ్రెస్ చలవతో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతలపైన విమర్శలు గుప్పించటం, పదే పదే వాటిని రిపీట్ చేస్తుండటంపై కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. బీసీల రాజకీయ యుద్ధబేరి అంటూ హడావుడి చేసిన ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఆఖరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించటం, మల్లన్న తనను తాను సీఎం క్యాండిడేట్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేయటం మరింత వివాదాస్పదంగా మారింది. 2 రోజుల క్రితం మల్లన్న మరో పని చేశారు. కుల గణన సర్వే రిపోర్టుకు నిప్పు పెట్టారు. దీంతో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో మల్లన్నపై ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రెడ్డి సంక్షేమ సంఘం మల్లన్నపై కేసు నమోదు చేయాలని వినతి పత్రం సమర్పించింది. రెడ్డి కులంపై మల్లన్న అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, దీని ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, దీంతో మల్లన్నపై కేసు నమోదు చేయాలని కోరారు ఆదిలాబాద్ రెడ్డి సంఘం నాయకులు. గతంలోనూ పలుమార్లు రెడ్డి కులంపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాజకీయాలు ఒక హుందాతనంలో చెయ్యాలి కానీ ప్రజల మధ్య కులాల కార్చిచ్చు రగల్చి పబ్బం గడుపుకోవటం కరెక్టు కాదని హితవు పలికారు. ఇలాంటి వారు ఉన్న పార్టీలకు కూడా చెడ్డ పేరు వస్తుందని, రెడ్డి చరిత్ర చెప్పుకుంటే ఒక జీవితం కూడా సరిపోదని తమ వినతి పత్రంలో రాసుకొచ్చారు ఆదిలాబాద్ రెడ్డి సంఘం నేతలు.